తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, భూమాకాశములను సృజించినటువంటి ప్రియ పరలోకమందు మా తండ్రి, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, ఇదిగోనండి మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి, ఇదిగోనండి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి, మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఇదిగోనండి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, రాజ్య నివాసులుగా చేసి తండ్రి, ఇదిగోనండి మమ్మల్ని పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి, నాయన మీ రక్షణ జ్ఞానం మాకు అనుగ్రహించిన, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకున్నానే ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన తప్పిపోయి ఉన్న మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో తండ్రి మా పాపములన్నీ కూడా మన్నించమని తండ్రి, ఇదిగో నాయన వారి పాపముల విషయమే, వారి అక్రమాల విషయంగా ఎన్నడూ వారిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్తున్నాడని హెబ్రీ 10:17 మీరు వ్రాయించినట్టుగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇంకా తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగివేయమని తండ్రి నీ ప్రజల దోషమును పరిహరించి వారి పాపమంతయు కప్పివేసమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి నాయన హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి మా దోషములన్నిటికీ విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. దేవా మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రియకుమారుడా తండ్రి, ప్రియకుమారుడా మా ప్రభ మీకే మహిమ. ప్రేమ కుమారుడా ప్రభ మీకే స్తుతి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకే స్తుతి. పరమాత్మని కుమారుడా నీకే మహిమ. మనుష్య కుమారుడా మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుడా మీకే స్తోత్రం. దావీదు కుమారుడా నీకే మహిమ. వాక్కుమారిన వాడా నీకే స్తుతి. నిన్న నేడు నిరంతరము ఒక్కరీతిగా ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. ప్రేమ సంపూర్ణుడా నీకే మహిమ. పరిపూర్ణుడా నీకే స్తుతి. పరిపూర్ణ జ్ఞానము గలవాడా నీకే స్తోత్రం. ఈ లోకమునకు వెలుగైనటువంటి వాడా నీకే మహిమ. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు నీకే స్తోత్రం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు నీకే స్తుతి. నా ప్రియుడు ఇరువలేనున్నాడు, లేడివలేనున్నాడు నీకే మహిమ. జల్దారు వృక్షమా నీకే స్తోత్రం. ప్రకాశమైన వేకువ చుక్క నీకే స్తుతి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవరుడు నీకే మహిమ. అతని నోరు అతి మధురము నీకే స్తోత్రము. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును నీకే స్తుతి. అతి కాంక్షణీయుడా నీకే మహిమ. గోపరసమంత సువాసన గలవాడా నీకే స్తోత్రం. నా దుర్గమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. నా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవా నీకే మహిమ. ఆశ్రయదుర్గమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. నా రక్షణ శృంగమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇక నేను మా కుటుంబంలో అందరూ కలిసి నన్ను ప్రతిదినము తండ్రి కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకు నేర్పించండి నాయన. మేము ఆత్మీయంగా ఎదగడానికి మీ సన్నిధిలో నాయన కృపా కాపుదల సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు వారి కుటుంబాలకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన మాలో కొందరు నాయన భర్త చర్చికి వస్తే భార్య చర్చికి రాదు నాయన. భార్య చర్చికి వస్తే నాయన భర్త రాడు తండ్రి. ఇదిగోనైనా వీరిద్దరూ వస్తే పిల్లలు రాలేని పరిస్థితి నాయన కుటుంబాలలో ఉన్నాయి తండ్రి. నాయన అటువంటి కుటుంబాలను అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మీ కుటుంబం అంతా కలిపి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లనైనా కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన మా పిల్లలు వలవ మొక్కువలే తండ్రి వర్ధిల్లినట్లు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాలలో ఐక్యత దయచేయండి ఆయన. ఇక భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ కుటుంబంలో అయితే శాంతిని, సమాధానము లేక బాధపడుతున్నారో అటువంటి కుటుంబాలన్నింటిలో కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నతో సంఘంలో ఉన్న కుటుంబాలను తండ్రి మీ ఏళ్ల భయభక్తులు కలిగి తండ్రి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ నాయన మిమ్మల్ని ప్రేమించుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి నాయన బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. నాయన ఇగో తండ్రి యవ్వన తప్పక తొట్టిల్లిదరని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. వాక్యం ద్వారా తమ నడవడికను స్థిరపరచుకోవడానికి తండ్రి యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి బుద్ధి దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు మంచి యవ్వన మగబిడ్డలను దయచేయండి తండ్రి. ఇక నన్ను వాక్యం ఎరిగిన మగబిడ్డలను జాతపరచండి నాయన. ఇక నా మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను తండ్రి ఏకాంగులను సంసారులుగా చేయువాడు నీవే గనక తండ్రి వారిని జతపరిచి వాక్యమందు బలవంతులుగా
బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా తండ్రి, మీ అంబుల పొదల వారిగా వారిని అంబుల పొదలో చేరేవారుగా తండ్రి వారిని దీవించండి ఆయన. ఆశీర్వదించండి తండ్రి. ఒకరి ఎడలో ఒకరు శరీర సుఖం కొరకు మాత్రమే కాకుండా తండ్రి, ఆయన తండ్రి మీ పని విషయమై ఒక్క బాటగా మిమ్మల్ని ప్రేమించే విషయంలో మిమ్మల్ని ఆరాధించే విషయంలో ఒక్కటిగా ఉండినట్లు తండ్రి, ఆయన మీకు ఇష్టమైన పిల్లలుగా వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు వ్రాయించిన ఉద్దేశాన్ని యవ్వన బిడ్డలందరూ గ్రహించే విధముగా తండ్రి, మీ సన్నిధిలో నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మా విశ్వాసమును వృద్ధి పొందించుము నాయన. ఆవగించంత విశ్వాసమైనను మాకు లేదు నాయన. మీ సన్నిధిలో మేము ఓర్పును సహనమును గలవారమై తండ్రి, అంతవరకు సహించే మంచి మంచి నాయన మనస్సును మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన విద్యార్థినిల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. ఇదిగో నేను లోక జ్ఞానము గొప్పదని భ్రమపడకుండా వాక్యము ప్రతిదినము నేర్చుకునే వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనస్సును తండ్రి విద్యార్థులకి అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన ముఖ్యంగా తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును సహనమును వివేకను ఒక అందరికీ అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా రక్షణ కొరకు తండ్రి, రక్షణ లేనటువంటి బిడ్డలు ఎందరో నాయన నేను సంఘాలలో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలు అందరికీ కూడా తండ్రి రక్షణ తండ్రి బాప్తిసం తీసుకొని రక్షణ మార్గంలో రావడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మీరున్న లోకానికి పరలోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు తండ్రి, పరిశుద్ధతను తండ్రి మేము కోల్పోకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికినట్లు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అవసరతల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి, ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకున్నదో మేము ఎరగము కదా తండ్రి. ఆ బిడ్డ యొక్క ప్రతి ప్రార్థన తండ్రి మీరు ఆలకించినైనా ఆ బిడ్డల యొక్క సమస్యలు తీర్చండి నాయన. తండ్రి నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడే తండ్రి. నాయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపడుతును కాక అని మీరు సెలవిచ్చున్నారు కదా తండ్రి. నాయన నీకు మొరపెట్టుకునిచున్నాము తండ్రి. నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులకి తెలియజేసిన సెలవిచ్చున్నావు కదా తండ్రి. నీ భారమంతా యెహోవా మీద వైపును ఆయన నిన్ను ఆదుకును అని తండ్రి మీరు సెలవిచ్చున్నారు కదా తండ్రి. ఇక నాయన అడుగుడు ఇవ్వబడిను, వెదుకుడు దొరుకును, తట్టుడు మీకు తీయబడిన అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇక నేను ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఏ అవసరాల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో అడుగుచున్నారు తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని విద్యారకల చాటున భద్రపరచండి ఆయన. దేనిని గుర్చియు మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపలకు దేవునికి తెలియజేయడని మీరు ఫిలిప్పీల పత్రిక 4:6లో మీరు సెలవిచ్చిన ప్రకారము తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన మీ మాటలను బట్టి తండ్రి మీ వైపే నాయన మీకే ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి దేవుని వాగ్దానములు ఎన్నైతే ఉన్నవో అన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అది ఆయన వలన నిశ్చయములై ఉన్నాయని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీరు గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. గర్భిణీసులు సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీ తండ్రి సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంటర్వ్యూకి గెలిచినటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామని తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నిజమే తండ్రి, జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నైనా తండ్రి మీ సన్నిధిలో తండ్రికి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రికి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను, డ్యూటీలకి ఆఫీస్కి వెళ్తున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ దయారకల చట్టం భద్రపరిచి తండ్రి క్షేమకరమైన స్థితిని వారికి అనుగ్రహించమని ఇక నాయన వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా తండ్రి వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని సమాధానను రక్షణను దయచేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక నేను సిలువను కూర్చున్న వార్త తండ్రి వారికి అందించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నిజమే తండ్రి, నశించున్న వారికి నన్ను వెర్రితనముగా ఉండదు కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నది నాయన. సిలువని కూర్చున్న వార్త తండ్రి ఇదిగో నేను డాక్టర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ పోలీస్ శాఖలు బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు సామాన్య ప్రజల అధికారులు నాయన ఇగో నాయన అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి
రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నామయ్యా. అయా విదేశాల్లో ఉంటారు కార్మికులనే కానీ, విదేశాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ తండ్రి, రక్షణైనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి, వారి కుటుంబాల కొరకు కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన వారికి తండ్రి, నాయన వారికి అనుదిన ఆహార విషయంలోని ప్రతి విషయంలో మీరు తోడేయండి, వారిని నడిపించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను పడి ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయరకల చాటున భద్రపరచమని, నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకగుండి ప్రార్థన చేసే సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరకల చాటున భద్రపరచమని, వారి అనుదిన ఆహార విషయంలో, అనుదిన అవసర విషయంలో ప్రతి విషయంలో మీరు తోడయుండి ఆ బిడ్డలను నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ఇదిగో మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ ఉంటాయంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.